నా పేరు ఉప్పేరు నరసింహ, సిఐటి జిల్లా అధ్యక్షుడు, జోగులాంబ గద్వాల జిల్లా. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారికి మున్సిపల్ కార్మికుల సమస్యలపైన వినతి పత్రం అందించడం జరిగింది. ప్రధానంగా అల్లంపూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు గత 3 సంవత్సరాల నుంచి పిఎఫ్, ఈఎస్ఐ పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా నెల వేతనాలు సక్రమంగా అందించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల మున్సిపాలిటీలో శివ, పాండు అనే 2 కార్మికులను అక్రమంగా విధుల్లోంచి తొలగించి వాళ్ళ కుటుంబాలను రోడ్డుపైకి వేయడం జరిగింది. అదే సందర్భంలో గత కొన్ని సంవత్సరాలుగా అల్లంపూరు, గద్వాల మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులకు బట్టలు, సబ్బులు, నూనెలు, రెయిన్ కోట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే సందర్భంలో గద్వాల మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నటువంటి అశోక్ అనే ఉద్యోగి పిఎఫ్కు సంబంధించినటువంటి బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు. కార్మికులు అందజేసినటువంటి సర్టిఫికెట్ను కూడా ఈరోజు పోగొట్టుకుపోయినాయి, మాకు సంబంధం లేనటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. కాబట్టి తక్షణమే అతనిపై శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అన్ని మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులకు సంబంధించింది నెల సక్రమంగా వేతనాలు అందజేయాలని, అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఐజలో ఈ మధ్య కాలంలో 2 మున్సిపల్ కార్మికులు ప్రమాదాలకు గురి కావడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున సహాయం అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.